అబిడ్స్ పిఎస్ వద్ద కిడ్నాప్ పై బాలిక బంధువులు దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో కిడ్నాప్ అయిన 1వ తరగతి చదువుతున్న చిన్నారి ఆచూకీ లభ్యమైంది. కొత్తూరు పిఎస్ పరిధిలో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెని అబిడ్స్ పిఎస్ కు తీసుకొచ్చారు. బాలికతో పాటు కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అబిడ్స్ పిఎస్ కు తీసుకువచ్చారు. కిడ్నాపర్ పిఎస్ కు వచ్చిన క్రమంలో బాలిక తల్లిదండ్రులతో పాటు బంధువులు ఒక్కసారిగా కిడ్నాపర్ పై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుడి కుమార్తె పి ప్రగతిని తీసుకుని శనివారం మధ్యాహ్నం కట్టెల మండిలోని పుట్టింటికి వచ్చింది. చిన్నారి అక్కడే ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో ఆడుకుంటానంటూ బయటకు వెళ్లింది. ఆమెతో పాటు ప్రియాంక సోదరి కుమారుడు 4 ఏళ్ల వృత్తిక్ కూడా వెళ్లాడు. సాయంత్రం బాలుడు ఇంటికి తిరిగి రాక బాలిక కనిపించలేదు. వెంటనే అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా చిన్నారిని తీసుకుని ఓ వ్యక్తి ఆటో ఎక్కి అప్టల్గంజ్ వద్ద దిగాడు. అక్కడ శంషాబాద్ కొత్తూరు బస్సులో బాలికను తీసుకుని ఎక్కాడు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. నిన్న సాయంత్రం అబిడ్స్లోని ఒక బాలిక కిడ్నాప్ కలకలం అయితే సృష్టించింది. ముఖ్యంగా ఏదైతే నిన్న సాయంత్రం ఒక అగంతకుడు బాలికకు చాక్లెట్ ఇస్తానంటూ కూడా ఏదైతే ఒక ఆటోలోనైతే ఒక అగంతకుడు కిడ్నాప్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కిడ్నాప్ జరిగిన తదనంతరం వెంటనే కుటుంబ సభ్యులు కూడా బాలిక కనపడిపోయేసరికి అబిడ్స్ పిఎస్లో అయితే ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే ఆ కేసు అయితే నమోదు చేసుకున్న తర్వాత ప్రస్తుతం అక్కడ ఎక్కడైతే కిడ్నాప్ జరిగిందో ఆ ప్లేస్లో పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ను కూడా పూర్తిగా పోలీసులు అయితే వెరిఫై చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఒక అగంతకుడు చిన్న పాపనైతే ఏదైతే ఆటోలో అయితే ఎక్కించుకొని నేరుగా అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక 5 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈరోజు ఉదయం ఏదైతే ఆ పోలీసులు అయితే కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పాపనైతే గుర్తించడంతో వెంటనే కొత్తూరు పోలీసులు కూడా అప్రమత్తమై వెంటనే నేరుగా ఆ పాపనైతే అక్కడి నుంచి అయితే రక్షించడం జరిగింది. అలాగే మరొక పక్క కిడ్నాప్ చేసిన అగంతకును కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా కొత్తూరు పోలీసులు కూడా ఏదైతే కిడ్నాప్ అయిన బాలికను అలాగే అగంతకును కూడా నేరుగా అబిడ్స్ పిఎస్కి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత బాలికని సేఫ్గా వాళ్ళ తల్లిదండ్రులకి అయితే అప్పచెప్పడం జరిగింది. ఇదే సమయంలోనే ఏదైతే ఆ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం చెంది ఏదైతే అగంతకుడిని అయితే పోలీస్ స్టేషన్లోనే పూర్తిగా చెదగబాదడం జరిగింది. వెంటనే అక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన సమయంలో కూడా పోలీసులు వెంటనే అప్రమత్తమై ముఖ్యంగా అగంతకుడిని అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోకి అయితే తరలించారు. ఏదైతే నిన్న సాయంత్రం చందన అనే పాప ఏదైతే ఆడుకుంటున్న సమయంలో ఒక అగంతకుడు అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. ఒక చాక్లెట్ ఇస్తానంటూ కూడా ఏదైతే ఆ బాలికను నేరుగా ఆటోలో ఎక్కించుకుంటూ అక్కడి నుంచి అయితే కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు కొన్ని గంటల్లోనే ఈ కేసును అయితే ఛేదించారు. ముఖ్యంగా ఒక 5 బృందాలుగా ఏర్పడి పోలీసులు నేరుగా ఈ పాపని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అయితే ఛేదించడం జరిగింది. ముఖ్యంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పాపను గుర్తించడంతో కూడా వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా ఏదైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క దీనిపై ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసిన పోలీసులు కూడా ఈ పాపను ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు ఈ అగంతకుడికి ఈ కుటుంబ సభ్యులకి ఎటువంటి సంబంధం ఉందా లేదనే కోణంలో అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే చిన్నపిల్లల అపహరణ కావచ్చు లేదంటే చిన్న
చిన్నపిల్లల బాలికపై ఏదైతే అఘాయిత్యాలు అయితే పాల్పడుతున్నారో ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇలాంటి కేసులు అయితే సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఈ బాలికను కూడా కొన్ని గంటల్లోనైతే చేసి పట్టుకోవడం అయితే జరిగింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.